ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగింగ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. ఎందుకంటే మార్నింగ్ కాలేజ్కి వచ్చేసాను యాజ్ యూజువల్. కాలేజ్కి వచ్చిన తర్వాత నార్మల్ క్లాసెస్ జరిగినాయి. అంటే మిడ్ తర్వాత ఎక్కువ మంది రాలేదు, స్ట్రెంత్ ఎక్కువ మంది కూడా రాకపోయేసరికి ఏమైందంటే ఫస్ట్ పీరియడ్ ఎవరు వచ్చారప్ప. ఫస్ట్ 2 periods వచ్చేసి వర్బల్ ఎబిలిటీ సాఫ్ట్ స్కిల్స్ నేర్పిస్తున్నారు కొత్తగా. అంటే ఏంటంటే ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి, వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అవి నేర్పించారు. నెక్స్ట్ వచ్చేసేమో హెచ్ఓడి సార్ తీసుకున్నారు గైస్. 8 to 9, 9 to 10 వచ్చేసేమో వర్బల్ ఎబిలిటీ సాఫ్ట్ స్కిల్స్, 10 to 11, 11 to 12 వచ్చేసి కూడా హెచ్ఓడి సార్ తీసుకున్నారు. అది కూడా ఏంటి 10 to 11, 11:30 దాకా తీసుకున్నారు అనమాట. అది కూడా పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇండైరెక్ట్గా నన్ను పోక్ చేశారనమాట. ఏంటి అని అంటే, ఈ అబ్బాయి విత్ చాయిస్ అన్నీ రాస్తున్నాడు, ఐదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. నేనేంటంటే కనీసం చాయిస్ రాస్తే ఆ పైన కరెక్ట్ కాకపోయినా కిందదన్నా కరెక్ట్ అయిద్దేమో అని చెప్పేసి నేను రాస్తాను చాయిస్. అంటే అన్నిటికీ రాస్తాను గైస్ నేను చాయిస్. ఎందుకంటే ఆబ్వియస్లీ 2 hours వస్తుంది, 2 questions రాయాలి, ఒక 6 1 mark రాయాలి, అసైన్మెంట్ ఇంకో 2 questions రాయలేము. అందుకోసం నేను నాకేంటంటే క్యూరియస్ ఒకటే, ఇంకేముంది వీటిలో మార్కులు పోయినా కానీ వేరే దాంట్లో వస్తాయి కదా అని చెప్పేసి క్యూరియస్తో రాసేసాను అనమాట. ఇలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, అక్కడ చూడండి తిరుగుతున్నారు అందరూ, అందుకోసం మాట్లాడుతున్నాను ఇలాగే తల దించుకొని. నెక్స్ట్ సరే సార్ అలా పోక్ చేశారు. అరే మరి చాయిస్ అన్నీ అసలు ఆయన లైఫ్ టైంలో ఫస్ట్ టైం అంట సార్ చూసింది అలాంటి క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్. అంటే నీ క్వశ్చన్ పేపర్లో ఉన్న చాయిస్, అసలు క్వశ్చన్ పేపర్లో ఇంకేం మిగిలేదు, అన్ని క్వశ్చన్స్ రాసేసా విత్ చాయిస్ రాసేసా మొత్తం. సార్కి కూడా మైండ్ పోయిందంట. కరెక్ట్ అవ్వాలి కదా, కనీసం రాసిన చాయిస్ నీకు ఏదైనా ఏంటంటే దాన్ని ఏమంటారు, నీకు నమ్మకం ఉంటే చాయిస్ రాయాలి కదా, నువ్వు ఏంటి అలాగా అన్నీ రాసేసావు ఏంటి అని చెప్పి సార్ అడిగారు. ఇండైరెక్ట్గా నన్నేం స్పెషల్గా లేపలేదు. కాకపోతే ఏంటంటే నా లైఫ్లో ఒకరిని చూశాను, నా లైఫ్లో ఫస్ట్ టైం నా సర్వీస్లో చూడటం ఇలాంటి ఆన్సర్ షీట్ అని చెప్పి ర్యాండమ్గా నాకు తెలుసు, నన్ను అంటున్నారు, నన్నే చూసి అంటున్నారు. కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియనివ్వలేదు. రికార్డ్ అవుతుంది గైస్. ఇంకా కాలేజ్లో ఏంటంటే డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. March 8th యాన్యువల్ డే ఉంది కాబట్టి 41st యాన్యువల్ డే. ఇప్పుడు 12 to 1 లంచ్ చేసాం. అంటే నాకు ఆదివారం ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి ప్రిపేర్ అయ్యాను. 1 to 2 వచ్చేసాము. కింద మేడం ఏంటంటే పెళ్ళి ఉంది. ఒక నిమిషం గైస్, ఎవరో వస్తున్నారు, వీడియో రికార్డింగ్ ఆపేస్తున్నారు. అది గైస్ సంగతి. టీచర్లు అంటే మన కాలేజీలో ఎవరిదో సంథింగ్ స్టాఫ్ది వాళ్ళ పిల్లలది పెళ్ళి అనుకుంటా, పిల్లోడిది ఎవరు సంథింగ్. ఇంక అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. మాకేంటంటే మేడం వెళ్ళిపోతా కూడా వర్క్ అసైన్ చేసి వెళ్ళారు. మాకు మిడ్ పేపర్లో కొన్ని అంటే నెంబర్స్ని గ్రూప్ చేసేసి మా రోల్ నెంబర్స్ని పర్టికులర్గా ఈ క్వశ్చన్ రాసుకొని తీసుకొని రావాలి అని చెప్పేసి. అందుకని ఏం చేసామంటే కింద ల్యాబ్లో వెళ్ళేసి కూర్చొని రాసి చూపించాలన్నారు. నేను ఏంటంటే ఇంకా రాసేసి చూపించేసి సిఆర్కి సబ్మిట్ చేసేసాను. పైకి వచ్చాను ఇప్పుడే. ఆదివారం మన కాంపిటేటివ్ ఆర్బీఐ ఆఫీస్ అటెండెంట్కి ప్రిపేర్ అవ్వడానికి. ఈ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకోవచ్చు, ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకుంటున్నాను నేనైతే. ఆదివారానికి ఇప్పుడు ప్రిపేర్ అవ్వడానికి ఎలాగో ఇప్పుడు 1:30 అవుతుంది అప్రాక్స్ మధ్యాహ్నం. ఇప్పుడు 3 దాకా టైం ఉంది, ఎందుకంటే 3కి బస్సులు కదలేదు. అప్పటిలోపు నేను కొద్దిగా నేర్చుకుంటాను కదా అని చెప్పి. రూములు ఖాళీగా లేవు గైస్, వీళ్ళు వచ్చి కూర్చున్నారు, రూములు ఖాళీగా లేపేసి నేను ఇక్కడ కూర్చున్నాను. ఇదిగోండి ఇదంతా ఓపెన్, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను అనమాట. ఎదురేమో వీళ్ళు ఉంటారు. నేను ఏం రికార్డ్ చేయగలను చెప్పండి. ఈరోజు పొద్దున వాళ్ళు డ్యాన్స్ వేస్తుంది, చూపిద్దాం అనుకున్నా మీకు. టైం అయిపోయింది, చూపిద్దాం అనుకుంటే వాళ్ళ డ్యాన్స్ కూడా అయిపోయింది. ఒకవేళ కనుక డ్యాన్స్ వేస్తూ ఉంటే నేను తప్పకుండా రికార్డ్ చేసి చూపిస్తాను ఈసారి. త్రిబుల్ అమ్మాయిలు కూడా ఉన్నారుగా. హలో చెప్పరా, ఏముంది ముక్కు ఇలాగా పద్దాగలనుకున్నట్టు అనుకొని వీడియో రికార్డ్ అయిపోతుంది. కవర్ చేసారా?
ఎవరు ఇంతమందిని తీస్తే చెక్కేస్తారా? నాది వచ్చింది చూడు ఫుల్ క్వాలిటీగా. ఇప్పుడు నీకు చూపిస్తాను నేను నీకు. ఇది వేసి వంట అది లడ్డు తినేట్ అయిపోయింది. మమ్మీ మళ్ళీ నేను ఇంట్లో ఎప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తానో అది కోఇన్సిడెన్స్ తెలియదు, మళ్ళీ అదే శారీ. ఏదమ్మా ఏమేమ్మా పొద్దున మేము కర్రీ ట్రై చేసాం. ఏది కర్రీ అది? ఓపెన్ చేయలేను, ఓపెన్ చేయాలి. బాగా వచ్చింది మిల్ మేకర్. చూపి చూపి అది గైస్ మిల్ మేకర్ కర్రీ. ఇప్పుడు చపాతీ చేస్తుంది మా మమ్మీ. చపాతీ తినేసి ఇంకా చదువుకోవచ్చు వచ్చే స్నానం చేసి లంచ్ బాక్స్ తీసి బయట వేస్తున్నాము. ఎక్కడి నుంచో తీసామంటావా? కావాలనే తీసిన గైస్ వీడియో రికార్డ్ చేయడం. చాలా రోజులు వీడియో రికార్డ్ చేసి తొందర చపాతీ చేయమా. ఈరోజు జోకులు రాట్లా ఏమో మరి. టీవీ ఆన్ చేసుకొని చెప్పు చూసుకొని కలుద్దాం మళ్ళీ. ఈవినింగ్ 4 అవుతుంది అన్నమాట. క్లైమేట్ బాగుంది ఈరోజు. ఏంటో కూల్గా. వర్షం పడిందమ్మా. కాలేజ్ నుంచి వస్తుంటే వర్షం పడిందమ్మా. కాలేజ్ నుంచి వచ్చేదాంట్లో ఇక్కడ దాకా ఒక్కసారి ప్లేలిస్ట్ చూడండి గైస్. పాస్ట్ లైవ్ స్ట్రీమ్స్ అంట. మిషన్ జీత్ ఛానల్ పేరు. 20, 59 lakhs, 36 lakhs, 47, 42, 30, 30, 30, 23, 30, 28, 31 lakhs. అవన్నీ మళ్ళీ పాస్ట్ ఒక మంత్ కూడా కాదు, 15 days బిలోవి. 28 lakhs, 28 lakhs, 30 lakhs, 68 lakhs, 46 lakhs, 43, 36, 16, 15, 15. ఓకే 5, 95 lakhs గైస్. కెమిస్ట్రీ క్లాస్ 10th వాడు వన్ షాట్ చెప్పారు. 6 hours చెప్పారు అనుకుంటా అప్రాక్సిమేట్గా. అదే 5 hours 32 minutes ఉంది. అమ్మో, కోటి మంది చూసారా ఒక్క లైవ్ని 6 గంటలు పెడితే. అంటే స్టూడెంట్స్ చదువుకోవడం ఆపేశారు గైస్. ఫిజిక్స్ 70 lakhs, బయాలజీ 61 lakhs, కంప్లీట్ సైన్స్ రివిజన్ 48 lakhs, ఎండింగ్ 39 lakhs. అసలు పిల్లలు చదువుతున్నారా? అంటే ఎలా ఉంటుందంటే నేను నా 10th ఏమయ్యేదానంటే, నేను మార్నింగ్ నాకు టీవీ అనేది ఏంటంటే ఒక ధైర్యాన్ని ఇచ్చేది. ఎమ్మటనే టీవీ పెట్టేస్తాను. అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది క్రియేటర్స్ ఇంతమంది అయితే అసలు ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అయితే అసలు ఇంత పెద్ద నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే లేరు చూసేవాళ్ళు. సరే వాళ్ళు ఏదో లైవ్ చేసేవాళ్ళు, సంథింగ్ కంటిన్యూ అయిపోయేది. వచ్చేవాడిని యూట్యూబ్ చూసేవాడిని. ఆ మార్నింగ్ బోర్డ్స్కి వెళ్ళాలి, 1 shot అని ఉండేది. ఏదో జస్ట్ ఒక 10 minutes చూసుకున్నావా, నాలెడ్జ్ చదువుకొని వస్తాం. కాకపోతే ఇది ఏంటంటే ఫియర్ని పోగొడతారు వీళ్ళు. ఏంటంటే బాగా రాయండి అమ్మా ఇలా చెప్తారు, అది చూసి వచ్చేవాళ్ళం. అసలు అది ఒక కెమిస్ట్రీ చూడండి, 95 lakh members అంట. పెట్టి 5 days కాలేదు, మళ్ళీ పెట్టి 5 days కాలేదు. అదే ఎంత వాచింగ్ వచ్చిందో నేను చూశాను. నిన్నే వీడియో దాని మీద కంటెంట్ అనుకున్నా. 4 lakhs అప్రాక్స్ వాచింగ్. ఏది పీడబ్ల్యూలో అనుకుంటా. దీంట్లో మరి అంత తెలియదు కానీ 4 lakhs అప్రాక్స్ లైవ్ వాచింగ్లో ఉంది. మీరే చెప్పండి, సెల్ఫ్ స్టడీ బెస్ట్ అంటారా, ఇలా లైవ్లో స్పీడ్గా వెళ్ళిపోవడం బెస్ట్ అంటారా? నాకైతే 2 బెస్టే అనిపిస్తాయి. కాకపోతే వామ్మో, అంటే వీళ్ళు ఏంటంటే గ్రోత్ ఒక కింద నుంచి ఇలా పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు పీడబ్ల్యూ కూడా చూపిస్తున్నారండి మీకు. పీడబ్ల్యూ
ఆ మిషన్ జీత్ కూడా ఏంటంటే వేరే వేరే సార్స్ అందరూ కొలాబ్ అయ్యి పెట్టారనుకుంటా అసలు ఆ ఛానల్. అసలు రెవెన్యూ జనరేట్ అయ్యి ఉండేది గాయస్. ఓ మామూలు రెవెన్యూ జనరేట్ అయ్యి ఉండదు ఈ ఒక్క మంత్లో. సిబిఎస్ అంటే ఆబ్వియస్లీ ఇది ఎగ్జామ్ సీజన్ కాబట్టి అసలు పీడబ్ల్యూ అలా అలప్పండే సార్ అయితే ఇంకా వాళ్ళ లైవ్ ఇప్పుడు నిన్ను చూసాను, అదే చెప్దాం అనుకుంటున్నా. కాకపోతే నాకు ఆదివారం ఎగ్జామ్ ఉంది కదా ఆర్బీఐకి సంబంధించి, అవి చూస్తుంటే ఎందుకు ఈ సజెషన్స్లో వచ్చినా నేను వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కాలేజ్ నుంచి రావటం అయిపోయింది, తినేయడం అయిపోయింది, క్లాసెస్ వినడం అయిపోయింది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు కూడా ఏదో సంథింగ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంట. అప్రాక్స్ 19K వాచింగ్. మాకు కూడా కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి. అసలు మాకు చెప్పింది కూడా ఏం లేదు. మేడం ఏమన్నారంటే రాస్తాండి అమ్మ, పాస్ అవుతారా మరి. అది దట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ సబ్జెక్ట్ అనమాట, ఇంకోటి ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి. పీడబ్ల్యూ ఫిజిక్స్ వాళ్ళ అలక్పాండే సార్ చెప్పింది. వేలై తక్కువే ఉన్నాయి గైస్. ఆయన చదివిపించిన ఏది నేను చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకే ఒక్క నిమిషం అదే ఓపెన్ చేస్తున్నా. అది సైన్స్ లాస్ట్ ఫైట్ 12 lakhs, దాంతో 10 lakhs, 9.7, 15 lakhs. అది లైవ్ స్ట్రీమ్స్ కాదు, అది 50 lakhs, 54, 77, ఫిజిక్స్ 95, 40 lakhs, 35 lakhs, 49 lakhs, 53 lakhs, 33 lakhs, 54 lakh views. హెరిడిటీ 17, 19, 26, 29, 21, 30, 42, 53, 31. దీంట్లో యూట్యూబ్ ప్రీమియం ఎంతమంది తీసుకుంటారు, యాడ్స్ పడకూడదు, నాకు టైం వేస్ట్ అవ్వకూడదని. మళ్ళీ ఇంకా వీళ్ళు ఏంటంటే అడాప్ట్ చేసుకుంటారు. ఇంకా అడాప్ట్ చేసుకోవడం అంటే ఇన్ ద సెన్స్ పిల్లలకి అర్థమైపోయింది వీళ్ళు బాగా చెప్తున్నారు అన్న సంగతి. ఫిజిక్స్ వల్ల ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్. ఈ 10th అనేది మినిమం బేస్. దాని తర్వాత జేఈ అడ్వాన్స్కి సంబంధించి కోర్సెస్ నడుపుతారు. దాని తర్వాత వీళ్ళు పీడబ్ల్యూవి, దాని తర్వాత గేట్, దాని తర్వాత బ్యాంక్ జాబ్స్. ఒక ఇండస్ట్రీ, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. దిస్ ఈస్ ద బేసిక్ లెవెల్ ఆఫ్ మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ అంటే సరే ఫ్రీగా ఉంది, అందరూ చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే దాంతో నువ్వే అడాప్ట్ అయిపోతావు వీళ్ళు బెస్ట్ కదా అని చెప్పేసి. ఎందుకంటే ద లెవెల్ ఆఫ్ వాచింగ్ డిసైడ్ చేసిద్ది వాళ్ళు ఎంత క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు అనేది. ఇంతమంది చూస్తున్నారు నా వీడియో అని అంటే నా వీడియోలో ఏదో ఉంది కాబట్టే చూస్తున్నారు, లేకపోతే చూడరు. వాళ్ళకి అంతంత వాచింగ్ వస్తుంది అని అంటే పీడబ్ల్యూ వాళ్ళకి ఎందుకు తగ్గింది అంటే అలక్పాండేకి నాకు తెలిసి అక్కడ సార్లు అందరూ కలిశారు మిషన్ జీత్లో. అక్కడ ఏంటంటే వేరే ఆడియన్స్ అందరూ కలిసిపోయారు.